వారి మీద కేసులు నమోదు చేయాలి. సంబంధిత అధికారులు ఎవరైతే హోంగార్డు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ రకమైన పరిస్థితులు కల్పించినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే విచారణ అధికారిని నియమించి ఎవరెవరైతే ఇందులో భాగస్వాములో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హోంగార్డు కుటుంబానికి, రవీందర్ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అని, అదేవిధంగా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలని, రవీందర్ పిల్లలు 2 ఉన్నారు కొడుకులు, వాళ్ళ చదువులు మొత్తం వాళ్ళు చదువుకున్నంత కాలం ప్రభుత్వ ఖర్చులతో ఉన్నత విద్య వరకు హోంగార్డ్ రవీందర్ పిల్లలకు చదువు చెప్పించాలని, తక్షణమే 5 నెలల నుంచి బకాయి పడ్డ హోంగార్డుల జీతభత్యాలు అన్నిటినీ చెల్లించాలి అని చెప్పి డీజీపీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక రెండవ అంశం, సిడబ్ల్యూసి సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ప్రధానంగా 15 తారీఖు నాడు ఈవినింగ్ నుంచి మొదలు పెడితే 18 తారీఖు సాయంత్రం వరకు దాదాపుగా 4 రోజులు 15, 16, 17, 18 తారీఖుల్లో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, అత్యంత కీలకమైన నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. 16, 17 తేదీలలో తాజ్ కృష్ణాలో సిడబ్ల్యూసి సమావేశాలు జరగబోతున్నాయి. 17 రోజు సాయంత్రం తుక్కుగూడలో భారీ బహిరంగ సభ విజయభేరి మోగించబోతున్నాం. ఆ విజయభేరికి సంబంధించి అన్ని రకాలుగా రక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి. చిన్న చిన్న కారణాలు చూపించి రక్షణ కల్పించడం వైఫల్యాలు జరిగిన, సభ నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజలకే కాదు రాష్ట్ర ప్రభుత్వంకి కూడా తీవ్రమైన సమస్యను తెచ్చిపెడుతుంది. ప్రజల యొక్క పరిస్థితులను, హైదరాబాద్లో వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మేము హైదరాబాద్ నగరంలో నిర్వహించాలనుకున్నా మేము పరేడ్ గ్రౌండ్లో ముందే అధికారులకు లేఖ ఇచ్చే పరేడ్ గ్రౌండ్ మా సమావేశానికి అడిగితే బీజేపీ, అమిత్ షా కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ను మాకు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వాళ్ళు వరంగల్లో పెట్టుకోవాల్సుకున్న సమావేశాన్ని వరంగల్ రద్దు చేసి పరేడ్ గ్రౌండ్కు మార్చి పరేడ్ గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ కుట్ర చేసింది. అందుకే ఈరోజు డీజీపీ గారికి స్పష్టంగా చెప్పినాం, జాతీయ స్థాయి నాయకులందరూ ఇక్కడ ఉండబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణలో 3 రోజులు ఉండబోతున్నారు. కాబట్టి అన్ని రకాల బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన రక్షణ కల్పించి సిడబ్ల్యూసి సమావేశాలు కానీ విజయభేరి బహిరంగ సభకు అన్ని రకాలుగా రక్షణ కల్పించి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడవలసిందిగా డీజీపీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. డీజీపీ గారు వీటన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. వారు సరైన విధంగా వ్యవహరించాలని కేసీఆర్ కూడా నేను సూచన చేయదలుచుకున్నా. రాజకీయ విజ్ఞత ఉండాలి. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నిర్వహించుకునే సభలకు కానీ సమావేశాలకు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆటంకాలు జరగకుండా చూడాలి. అలా కాకుండా టీఆర్ఎస్ రాజకీయ కోణంలో చూసి బీజేపీతో కుమ్ముక్కై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలను కానీ విజయభేరి బహిరంగ సభను అడ్డుకోవడానికి కానీ ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఇది సమంజసం కాదు, ఇది రాజకీయ మర్యాద కూడా కాదు అని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూచన చేయడం జరుగుతుంది. డెఫినెట్గా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారంటే సోనియమ్మను చూడడానికి, ఆమె చెప్పేది వినడానికి లక్షలాది మంది తరలి రాబోతున్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో సమావేశాన్ని పెడితే తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతాయి, ప్రజలకు అసౌకర్యం కలగొద్దు అన్న ఆలోచనతోని తుక్కుగూడలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు వచ్చి సమీక్ష చేసి రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేసి వెళ్ళిండ్రు. తప్పకుండా కని విని ఎరగని తెలంగాణ రాష్ట్రంలో
ఎన్నడూ జరగనంత గొప్ప భారీ బహిరంగ సభ విజయభేరిని మోగించబోతున్నాము. డెఫినెట్గా ఉంటే వాటి అన్నిటి వివరాలు మీకు తెలియజెప్పడం జరుగుతుంది. ఏ 16 తారీఖు నాడు కేసీఆర్, 17 తారీఖు నాడు అమిత్ షా గారు చేస్తున్న ప్రయత్నాలు చిల్లర రాజకీయాలు.